నమస్తేనే. నమస్తే. ఎక్కడనే మీది? మాది పోతనపల్లి. ఇట్లా కాంగ్రెస్ ఏం చేస్తుంటావు? అవును కానీ ఏముందన్నా ఏం లేదు, ఇప్పటికైతే ఏం చేసింది ఏం లేదు. నువ్వేం చేస్తుంటావు? నేను కంపెనీలో చేస్తాను. కంపెనీలోనా? ఎంత వస్తుంది జీతం? నాకు వస్తుంది 15,000. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత 500 గ్యాస్ అని చెప్పేసి అంటుంది. ఎట్లా మంచిగా అనిపిస్తుందా? ఏం మంచిగా ఏం లేదన్న. ఒకటి బస్ ఫ్రీ అంటుంది కానీ బస్సు మనకేం వర్తించేది అది కాదు, చేయదు. అది రైతులకు సంబంధించింది అయితే ఇది చేయలేదు. కాంగ్రెస్ అంటే గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, కేసీఆర్. ఆయన బెటర్ ఉండే, ఈడ బెటరా? ఏం కాలే. మా జిల్లాలో అయిందంటే చెరుకు ముత్తం రెడ్డి ఉన్నప్పుడు కొన్ని పనులు అయినాయి. కాంగ్రెస్ నుండి ఉండే ఆయన. కాంగ్రెస్ నుండి అయినాయి. తర్వాత కొన్ని పనులు రఘునందన్ రావు వచ్చినాక అయినాయి. కానీ అవే రఘునందన్ రావు వచ్చినాక ఆయన పనులు తప్ప వేరే పనులు లేదు. ఓకే, అంటే మీరు ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? మా దుబ్బాక వస్తుంది. దుబ్బాకేనా? ఇప్పుడు దుబ్బాకలో ఓడిపోయింది కదా మళ్ళీ ఆయన. ఓడిపోయింది కానీ కొందరు క్యాష్ వంచడం వల్ల ఓడిపోయిండు అంటూ. సరే, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు? ఇదే రఘునందన్ రావు, ఏదైతే రఘునందన్ రావు ఉన్నాడో ఆయన బీజేపీ నుండి ఉండు, ఆల్రెడీ మొన్న ఓడిపోయిండు. ఎమ్మెల్సీ ఉన్నటువంటి వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ నుండి ఉండు, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉండు. ఎవరు గెలుస్తారు? కంపల్సరీ 99% రఘునందన్ రావు వస్తారు. రఘునందన్ రావు. ఆ 1% వాళ్ళు గెలుస్తారు? 1% అంటే వస్తే బీజేపీ మన టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వచ్చేది 99% బీజేపీ, 1% టీఆర్ఎస్ వచ్చేది. అంటే టీఆర్ఎస్ అయిన క్యాండిడేట్ తెలుసా నీకు? తెలుసు. మంచోడేనా? తెలుసు కానీ అంత మంచోడా తెలియదు కానీ కొంచెం ఒకసారి రైతుల గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలుసు. రైతుల గురించి ఏం మాట్లాడింది ఆయన? అదే మన సిద్దిపేట కలెక్టర్ ఉండే కదా, అప్పుడు వీడియో చూసినాను. ఓకే, అంటే ఏం ఆయన గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంట? 1% అంటే కష్టం. నీలమధు కూడా లేదా? 99% అయితే రఘునందన్ రావు పక్క. ఓకే, అంటే ఎందుకు రఘునందన్ రావు మీద నమ్మకం ఏంది? ఆయన ఎందుకంటే చెడ్డదానికి మంచిదానికి ప్రతి దానికి వస్తాడు ఆయన. చెడ్డోడు వీడు పైసలు ఉన్నాయి వీని దగ్గర రావద్దు, పైసలు వాళ్ళ దగ్గర పోద్దు అని ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. క్యాండిడేట్ను అట్లా వస్తాడు. మంచిగా ఉంటాడా? మేము కూడా ఎమ్మెల్యే అప్పుడు రఘునందరావుకు మస్తు సపోర్ట్ చేసినాం. కొన్ని సందర్భాలు ఆయన గెలవలేకపోయింది. కానీ సరే 99% మాత్రం కంపల్సరీ గెలుస్తాడా? ఓకే అన్న, థ్యాంక్ యూ.